సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కవిత్వానికి స్వాగతం. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని. మిత్రులారా, స్వీయ కవిత్వం వినిపించబోతున్నాను. పూలవనానికి ఒంటరిగా పోకు. పూల సౌందర్యాన్ని, సౌరభాన్ని, రంగులను చూసి కేరింతల కొట్టే నీ ఉత్సాహాన్ని పంచుకునేందుకు ఓ మనిషిని తోడు చేసుకో. పూలవనానికి ఒంటరిగా పోకు. పూల సౌందర్యాన్ని, సౌరభాన్ని, రంగులను చూసి కేరింతల కొట్టే నీ ఉత్సాహాన్ని పంచుకునేందుకు ఓ మనిషిని తోడు చేసుకో. మధువును ఆస్వాదించి ఆ రుచిని చెప్పిన సీతాకోక చిలుకల మధుపాల మాటలను విని ఆ ఆశ్చర్యాన్ని విప్పి చెప్పటానికి ఓ శ్రోతని వెంట పెట్టుకుని వెళ్ళు. మధువును ఆస్వాదించి ఆ రుచిని చెప్పిన సీతాకోక చిలుకల మధుపాల మాటలను విని ఆ ఆశ్చర్యాన్ని విప్పి చెప్పటానికి ఓ శ్రోతని వెంట పెట్టుకుని వెళ్ళు. నింగి, నేల, మారుతం ఎలాగూ ఉండేవే. వీలైతే సన్న చినుకులు పడుతున్నప్పుడు, లోన ఏదో అగ్ని రాచుకుంటున్నప్పుడు మనసైన మనిషిని నీ పక్కన ఉండని. నింగి, నేల, మారుతం ఎలాగూ ఉండేవే. వీలైతే సన్న చినుకులు పడుతున్నప్పుడు, లోన ఏదో అగ్ని రాచుకుంటున్నప్పుడు మనసైన మనిషిని నీ పక్కన ఉండని. ఒంటరిగా వెళ్ళినా తిరిగి వచ్చాక నీ అనుభూతిని, అనుభవాన్ని ఏ రాతి బండలపైనో ఆరేయకుండా పరవశంతో పంచుకునేందుకు ఓ హృదయాన్ని కట్టిపెట్టుకో. ఒంటరిగా వెళ్ళినా తిరిగి వచ్చినా నీ అనుభూతిని, అనుభవాన్ని ఏ రాతి బండల పైనో ఆరేయకుండా పరవశంతో పంచుకునేందుకు ఓ హృదయాన్ని కట్టిపెట్టుకో. పూలవనానికి వనజ తాతినేని కవిత్వం విన్నారు కదా. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.